గాజల రామారం 125 డివిజన్ షిరిడి హాల్స్ లో 49.50 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్న కొద్దిగా సైడ్ ఇవ్వండి అన్న 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 ఇట్లా అరే సార్ ఆగండి సార్, మీరు ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళండి వెళ్ళండి ఒక్కసారి కొంచెం బ్యాక్ మనం బ్యాక్ అక్క కొంచెం రైట్ సార్ చూడండి సార్, రైట్ సార్ సార్ ఒకసారి సైడ్ ఇవ్వాలి. మన గాజురామారం డివిజన్లో షిరిడి హిల్స్ కాలనీలో సుమారు 47,50,000 రూపాయలతో చేపడుతున్న పనులని మరి పర్యవేక్షించి ఇక్కడ స్టోర్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి షిరిడి హిల్స్ గత 4-5 సంవత్సరాలుగా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ, అంటే వేగవంతంగా ఇండ్లు అవుతున్నాయి. ఇక్కడ చాలామంది ఇక్కడ వస్తూ ఉన్నారు. పక్కకి ఇంకా సుమారు 5 కాలనీస్ కైలాషన్స్తో పాటు నాగటూన్స్ కాలనీ, సెవెన్ హిల్స్, సాయి గ్రామం కూడా చాలా వేగవంతంగా ఈ మధ్య కాలంలోనే సుమారు 4-5 సంవత్సరాలనే అన్నీ కూడా ఇక్కడ నూతనంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. మరి ఇందులో మీకు అందరికీ తెలుసు, గతంలో ఇక్కడ అన్ని కాలనీల్లో వాటర్ లైన్స్ దాదాపు పూర్తి చేస్తాం. వాటర్ లైన్స్ పూర్తి చేసిన తర్వాత డ్రైనేజ్ కూడా ఎక్కడెక్కడైతే గృహ సముదాయాలు, ఎక్కడైతే ఇల్లు హ్యాబిటేషన్ అంటే ఏర్పడి ఉన్నదో అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా దాదాపు పూర్తి చేసినాం. కాకపోతే ఏంటంటే ప్రతి 2 నెలలకు 3 నెలలకు కొత్త ఇల్లు వచ్చేసిన అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఛాలెంజ్ వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే వాటర్ లైన్స్ డ్రైనేజ్ పూర్తి చేసుకున్నామో అక్కడ మనం రోడ్స్ కూడా ప్రపోజల్ పెట్టుకుని రోడ్స్ ఒకటి కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అయితే విషయం వచ్చేసరికి రోడ్ కొంచెం డ్యామేజ్ ఉండగానే మనకి షిరిడిలో నడవలేని పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా రోడ్ వేసుకోవాలని మనకు అన్లెస్ అండ్ అంటిల్ డ్రైనేజ్ అండ్ వాటర్ లైన్స్ పూర్తి అయితే కానీ మనకి ఎన్నో చేస్తే కానీ రోడ్ వేసుకోలేము.